కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారికి ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మ విభూషణ్ అనౌన్స్ చేసిన నాటి నుండి సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆ డిస్కషన్ ప్రకారం చిరంజీవి గారికే అవార్డులన్నీ వస్తున్నాయి, సీనియర్ ఎన్టీఆర్ గారికి రావట్లేదేం అనేది. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పక తప్పదు. చిరంజీవి గారు 2 రంగాల్లో భారతదేశంలోనే అత్యున్నత స్థాయి ప్రతిభను చూపించారని చెప్పక తప్పదు. ఒకటి, ప్రొఫెషనల్గా తను సినీ రంగంలో 4 దశాబ్దాల పాటు నంబర్ 1గా ఉన్నారు. ఇటువంటి ఫీట్ సీనియర్ ఎన్టీఆర్తో సహా ఎవ్వరూ సాధించలేనిది. మరొక రంగం సేవా రంగం. ఈ రంగంలో ఒక్క టాలీవుడ్లోనే కాదు, భారతదేశ సినీ చరిత్రలోనే మరి ఏ ఇతర నటుడు కూడా చూపించలేనటువంటి అత్యున్నత స్థాయి ప్రమాణాలు సేవా రంగంలో చిరంజీవి గారు సెట్ చేశారు. కోవిడ్ టైంలో 40 కోట్ల రూపాయలతో ఆక్సిజన్ బ్యాంక్స్ మెయింటైన్ చేసిన, సిసిసి ఫండ్ రైజింగ్ ద్వారా సినీ కార్మికులను ఆదుకున్న, ఎన్నెన్నో గుప్తదానాలు చేసిన, చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్స్ను గత 25 సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తూ ఉన్న, ఇవన్నీ కూడా నభూతో నభవిష్యతి అనే స్థాయిలో చేశారు. ఇక ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే ఆయనకు చిరంజీవి గారికి మధ్య గల తేడాను హస్తిమ శకాంతరం చూపించిన రంగం సేవా రంగం. చిరంజీవి గారు కొన్ని వందల కోట్ల రూపాయలను తన జేబులోని డబ్బు ద్వారా ఖర్చు పెడితే, ఎన్టీఆర్ గారు ఒక్క పైసా కూడా సేవా రంగానికి తన స్వంత డబ్బును ఖర్చు పెట్టలేదనే అపప్రథ ఉంది. ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలను ఎవరైనా ప్రస్తావించవలసి వస్తే అటు తిప్పి ఇటు తిప్పి దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన జోలె పట్టి ఫండ్ రైజ్ చేసిన ఇన్సిడెంట్ ఒక్కటే చెప్తారు. అది కూడా ఇతరుల నుంచి ఫండ్ రైజ్ చేశారే కానీ ఆయన స్వంత డబ్బును ఆ సమయంలో చాలా తక్కువగా మాత్రమే ఉపయోగించారు. ఇకపోతే ఎన్టీఆర్ గారి పిసినారితనం గురించి కథలుగా ఎన్నెన్నో గాసిప్స్, రియాలిటీసు ప్రచారంలో ఉన్నాయి. ఆయన సెట్లో సామాను ఇంటికి పట్టుకు వెళతారనే ఒక గాసిప్ ఎంతో కాలం నుంచి ప్రచారంగా ఉంటోంది. సీనియర్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రెడ్డి గారు తన ఆత్మకథలో ఎన్టీఆర్ గారి పిసినారితనం గురించి కొన్ని సంఘటనలు వివరించారు. ఇకపోతే కొంతమంది అంటూ ఉంటారు, ఎన్టీఆర్ గారు పొలిటీషియన్ కాబట్టి ఆయనకు అవార్డులు రాలేదు అని. ఆ మాటకొస్తే పొరుగునే ఉన్న ఎంజి రామచంద్రన్ గారికి భారతరత్న అవార్డు వచ్చింది. అంతేకాదు ఎంతోమంది మాజీ ప్రధానమంత్రులకు, కొంతమంది ముఖ్యమంత్రులకు కూడా అవార్డులు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం చిరంజీవి గారు సీనియర్ ఎన్టీఆర్ గారులను కంపేర్ చేస్తే చిరంజీవి గారికే అత్యున్నత స్థాయి అవార్డులైనటువంటి భారతరత్న వంటివి అందుకునే సంపూర్ణమైన అర్హత ఉందని చెప్పక తప్పదు.